ఓటు నమోదు కాకుండా ఉండడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితిలో కూడా భారత ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి భారత రాష్ట్ర సమితి పక్షాన మా పూర్తి సహకారం ఉంటుంది. ఇప్పటికే దాదాపు నెల 15 రోజులుగా ఇంతకుముందు పెద్దలు రమణ గారు చెప్పినట్టుగా దాదాపు 3-4 విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. మా పార్టీ దృష్టికి వచ్చినటువంటి విషయాలు కావచ్చు, ఇప్పటికే పత్రికల్లో వస్తున్నటువంటి అక్కడక్కడ అవకతవకలు వస్తున్నటువంటి విషయాలు కావచ్చు, లేదు 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయినటువంటి సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ఓటర్ నమోదు ప్రక్రియ కాబట్టి చాలా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి సందర్భంలో మేము అనేక సూచనలు చేసినాం ఎన్నికల కమిషన్కి, సిఇఓ సుదర్శన్ రెడ్డి గారికి. సిఇఓ గారి దగ్గరికి మేము తీసుకుపోయినటువంటి ప్రతి విజ్ఞప్తి పత్రాన్ని కూడా వారు సానుకూలంగా స్వీకరించి జరిగేటువంటి అవకతవకల విషయంలో అప్రమత్తంగా ఉంటామనేటువంటి మాట వారు అనేక సందర్భాల్లో చెప్పినారు. కానీ మాకు ఎక్కడో దాదాపు 18 రోజుల తర్వాత జరుగుతున్నటువంటి తతంగం కానీ జరుగుతున్నటువంటి ఈ ఓటర్ నమోదు విషయంలో పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా లేదు అనేటువంటి అనుమానం మాకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మేము బాధ్యతలు తీసుకొని పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎన్నికల కమిషన్ పనిచేయాల్సినటువంటి బాధ్యతను కూడా భారత రాష్ట్ర సమితి ప్రధాన ప్రతిపక్షంగా ఉండి ఒక బాధ్యతగా ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి బూత్కు ఇవాళ బిఎల్ఏలను నియమించుకున్నాం. మేము చాలా స్పష్టంగా సిఇఓ గారు గారికి ఎన్నికల కమిషన్కు మేము విన్నవించినాం. బిఎల్ఓలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఓటరు నమోదు కార్యక్రమం ఇబ్బంది అవుతుందని చెప్పినాము. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన బిఎల్ఏలోని వాళ్ళందరినీ కూడా సమన్వయం చేసుకొని ఓటు నమోదు కోసం ప్రతి ఇంటికి వెళ్ళమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసినాం. కానీ దురదృష్టం ఏమిటంటే నిన్ననే ఎక్కడో పత్రికల్లో చూసినాం, ఏకంగా ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారులే కూకట్పల్లిలోని ఒక కమ్యూనిటీ హాల్కి వెళ్ళి కమ్యూనిటీ హాల్ ముందర టేబుల్ వేసుకొని కూర్చున్నటువంటి అక్కడ ఈ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ దగ్గర పోయి దాన్ని పరిశీలించడం అనేటువంటిది అభ్యంతరకరం. సిఇఓ గారు చాలా స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పినారు, ప్రతి ఇంటికి బిఎల్ఓ వెళ్ళాలి, దానికి సహకారంగా బిఎల్ఏలు ఉండాలి అని. కానీ హైదరాబాద్లో ఉండేటువంటి కేంద్ర ఎన్నికల కమిషన్ వారే ఇటువంటి చేసుకోవడం వల్ల ఇది ఒక రాంగ్ మెసేజ్ పోతుంది అనేటువంటి విషయాన్ని దయచేసి మీ ద్వారా ఎన్నికల కమిషన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి రేపు మళ్ళీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మేము ఒక విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నాము. అదేవిధంగా అర్హులైనటువంటి ఓటు లేకపోతే ఎంత క్షోభపడతాడు అన్నటువంటి విషయం నిన్నటికి ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం నాగర్ కుంట అని చెప్పేసి హైదరాబాద్ నగరంలో నవాబ్ కుంట అనే ప్రాంతానికి చెందిన ఎండి అస్లాం అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఈ ప్రాసెస్ ప్రారంభమవుతున్నప్పటి నుంచి ఆఫీసుల చుట్టూ తిరిగి ఆయన ఫామ్ అందకపోతే ఫామ్ ఎక్కడ అందదో ఓటర్ నమోదు కాదేమో అనేటువంటి భయంతో సరిగ్గా 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. దురదృష్టకరం. ఇటువంటి సంఘటన పత్రికల్లో వచ్చింది కాబట్టి ఇవాళ మనం ప్రపంచానికి చెప్తున్నాం. కానీ పత్రికల్లో రాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు వేయకపోతే మేము లేమేమో అనేటువంటి ఒక విధమైనటువంటి దాంట్లో ఉంటారు. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి మొదలుకొని బిఎల్ఓ వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంట్లో ఎన్ని అజాగ్రత్తలు, అదేవిధంగా నాన్ సీరియస్గా అనిపిస్తుందని చెప్పడానికి మరొక ఉదాహరణ చెప్తాను. మేము చాలా స్పష్టంగా సిఇఓ గారిని అడిగినాం, అయ్యా ఇంటింటికి పోకపోతే నష్టం జరుగుతుంది, ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి మాట చెప్పినాం. కానీ ఏటూరు నాగారం అనేటువంటి ప్రాంతంలో
ఏటూరు నాగారం ఊరు వచ్చేసి ఏటూరు నాగారమే. ఈ ఊరికి ఓటర్ నమోదు కోసం మీకు ఇచ్చిన ప్రతి ఇంటికి ఫారం ఇచ్చినాము. మీరు హై స్కూల్కు ఫలానా రోజు అంటే 12/7/26 రోజున ఆదివారం నాడు హై స్కూల్లో అంటే నిన్నటి రోజు వచ్చి ఆ ఫారాలు సబ్మిట్ చేయండి అని చెప్పేసి ఒక ఎండిఓ గారి విజ్ఞాపన పత్రం ఇది. ఇదంతా దురదృష్టకరం, ఇది బాధాకరం. ఎన్నికల కమిషన్ చెప్పిందేమో ఇంటింటికి వెళ్ళమని, ఇంటింటికి వెళ్ళి 15 నిమిషాలు సమయం ఇవ్వమని, పూర్తిగా ఫామ్ నింపమని, నింపిన తర్వాత ఒకటి తీసుకొని ఒక దాని మీద సంతకం పెట్టి తెచ్చుకోమని చెప్పింది. కానీ బాధ్యత కలిగినటువంటి ఎండిఓ గారు, నేను ఎండిఓ గారిని వ్యక్తిగతంగా నిందించడం లేదు, ఇటువంటి నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంది అక్కడక్కడ. ఓటు లేకపోతే ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో దయచేసి ఎన్నికల కమిషన్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తి చేసినాం. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా బాధ్యతతోటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి ఎక్కడైనా ఇటువంటివి జరిగినట్లయితే కొద్ది పారదర్శకంగా ఉండాల్సిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ నిజమే అక్కడక్కడ ఏమైనా ఫిర్యాదులు వచ్చినట్లయితే జిల్లా స్థాయిలో సమీక్షలు జరగాలి. ఆ సమీక్షలు జరగటం లేదు. జిల్లా స్థాయిలో ఎక్కడైనా అభ్యంతరాలు ఉంటే కంపల్సరీ సమీక్షలు జరగాలి. బిఎల్ఓ పనితీరు కూడా ఎప్పటికప్పుడు పనితీరు మీద పర్యవేక్షణ ఉండాలి. అది జరగటం లేదు. ఇవాళ నేను సిఓ ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నటువంటి అంశాలు ఇవి. ఏ ఒక్క ఓటరు కూడా ఓటరీ లిస్టు నుండి తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత బిఎల్ఓకు ఉంటుంది. ఆ బాధ్యత ఎన్నికల కమిషన్ కూడా ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా అధికారులు అప్రమత్తంగా లేకపోతే తప్పకుండా వారితో కాకపోతే తప్పించండి, లేకపోతే అప్రమత్తంగా ఉండి పనిచేసేటట్టుగా పైనుంచాల ఆర్డర్ ఉండాలి. ప్రతి ఓటర్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాం. ఎక్కడో ఒకరు ఉంటారు కదా, నిర్లక్ష్యంగా ఉంటారు అనొచ్చు. అటువంటి వారికే మీరు శిక్షణ ఇవ్వాలి, అటువంటి వారి చేతనే పని చేయించుకోవాలి. కాబట్టి ఏ ఒక్క ఓటర్ కూడా నమోదు కాకుండా ఉండడానికి వీలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరొకసారి కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో ఉన్న అర్హుడైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు నమోదు కాకుండా ఉంటే ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. కాబట్టి ఆ రకంగా మీరు జాగ్రత్తగా ఉండాలని, ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు కూడా భారత రాష్ట్ర సమితి బిఎల్ఏలతో కలిసి పనిచేస్తారు. అంతటా అప్రమత్తంగా ఉన్నారు. మేము ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ ప్రధాన భూమిక పోషిస్తూ ప్రతి గ్రామంలో మా బిఎల్ఎల్ని అప్రమత్తంగా చేస్తూ ఓటర్లకు అందుబాటులో ఉండేటట్టుగా మేము వారికి సహకారంగా ఉంటా ఉన్నాము. ఈ నెల 24తో ముగుస్తున్నటువంటి సందర్భంలో మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీన్ని కాలాన్ని పొడిగించకపోతే తప్పకుండా న్యాయమైనటువంటి ధర్మంగా ఓటు రావాల్సినటువంటి వాళ్ళు నష్టపోతారని, ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరి ఓటు నమోదయ్యేటట్టుగా టైం ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు.